బ్రో గుంటూరు గారు ఎలా అనిపించింది? మూవీ ఇచ్చేసారు బ్రో, నెగిటివ్ ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ అదేం లేదు బ్రో, సూపర్ ఉంది మూవీ, మైండ్ పోతుంది ఆ మూవీ, ఫుల్ ఇచ్చారు బీజిఎం. అంటే మెయిన్గా త్రివిక్రమ్ గారు మార్క్ మిస్ అయింది అంటారు, అది నిజమా? లేదు బ్రో, హ్యాట్స్ ఆఫ్, సూపర్ ఉంది మూవీ, సినిమాటోగ్రఫీ అంతా సూపర్ ఇచ్చారు బ్రో మూవీకి. మహేష్ గారికి చాలా యాక్టివ్గా కనబడుతున్నారు. డాన్స్ లో ఇచ్చారు బ్రో మహేష్ బాబు అంటే బాబు ఫుల్ డాన్స్ ఇచ్చారు. ఎందుకు అంత ఎక్కువ వస్తుంది అంటారు సినిమా మీద? ఆ ట్రైలర్ అన్న బ్రో, ట్రైలర్ అంత బాగా చూపించలేదు, మూవీ మాత్రం సూపర్ సూపర్ బాబు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎలా ఉంది తమన్ గారు? అంటే టెడ్డీ అన్న ఏం చెప్పలేం, టెడ్డీ అన్న గురించి ప్రతి మూవీ ఆయన ఇచ్చే మూవీ అన్ని హిట్టే. సో సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా అంటారు. జై బాబు. నాకు చాలా బాగా అనిపించింది సినిమా, అయితే అదిరిపోయింది. మహేష్ బాబుతో అయితే అసలు ఎప్పుడు చేయనట్టు సూపర్ డాన్స్ చేయించాడు త్రివిక్రమ్ అయితే. అదేం లేదు, వాళ్ళంతా అట్లాగే చేస్తున్నారు, సినిమా అయితే సూపర్ ఉంది. బాబు గారి కామెడీ టైమింగ్ అదిరిపోయింది, వెన్నెల కిషోర్ బాబు సూపర్ ఉంది. సో డాన్స్ కూడా చాలా డాన్స్ అసలు ఎప్పుడు అలా వేయలేదు, ఈసారి చాలా బాగా వేయించాడు త్రివిక్రమ్. సో సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమా. ఓకే, చాలా బాగుంది, చాలా నా డైహార్డ్ ఫ్యాన్ నేను, చాలా చాలా బాగుంది, ఎప్పుడు చాలా ఎక్కువ ఇచ్చాడు. ఓకే, అది నిజం, ఇచ్చి వాడేసాడు. పర్ఫెక్ట్ సినిమా, సంక్రాంతికి వెళ్ళొచ్చు బాగా, జోక్ కామెడీ చాలా బాగుంది, వెళ్ళొచ్చు. ఆయన నేను ఇప్పుడే గుంటూరు కారం మూవీ చూసి వచ్చాను అనమాట. నాకైతే నచ్చలే అన్న, నేను నిజం చెప్తా ఉన్నా, నా మనసులో ఉన్న మాట చెప్తా ఉన్నా, నాకైతే నేను సాటిస్ఫాక్షన్ కాలేదన్న, నిజం చెప్తున్నా. ఎందుకంటే మహేష్ బాబు ఏదైనా స్టోరీ తీసుకుంటే మాత్రం తను మ్యాచ్ అయ్యే పర్ఫెక్ట్ స్టోరీ తీసుకుంటారు. కానీ ఈ మూవీ ఎందుకు తీసుకున్నాడో పైసల కోసం తీసుకున్నాడా, లేకపోతే చేయాలని తీసుకున్నాడా, లేకపోతే త్రివిక్రమ్ తోటి ఇట్లా చేస్తేనే బాగుంటుందని తీసుకున్నాడో తెలియదు, కానీ నాకైతే నచ్చలేదన్న. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ పోతుండే అప్పట్లో, కానీ ఇప్పట్లో లేదన్న, అసలు తగ్గిందన్న, ఎనర్జీ తగ్గిందన్న, నిజం చెప్తా ఉన్నా. సర్కార్ వారి పాట మూవీ ఎట్లా ఉందన్న, అసలు కొంచెం తగ్గింది అంతే. మహేష్ బాబు అయితే పవర్ ఏం తగ్గలేదు, మహేష్ బాబు ఎలా ఉన్నాడో అలానే ఉన్నారు. కథలో కొంచెం సారాంశంలో కొంచెం రావడంలో కొంచెం పంచు డైలాగ్ కానీ అవి కొంచెం తగ్గినాయి. కాకపోతే ఫ్యామిలీ పరంగా మూవీ చూడవచ్చు, బాగుంది మూవీ అయితే బాగుంది, పర్వాలేదు. కామెడీ కానీ ఏమి కానీ అన్నీ బాగుంది. బాబు గారి డ్యాన్స్ అయితే ఇరిగా తీసేశారు, స్త్రీలకు అయితే మడత పెట్టేశారు. అతను చాలా యాక్టివ్ ఉన్నాడు. గ్రామంలో ఇప్పటికీ ఆయనకు 45-50 ఉండొచ్చు, ఆయన కూడా 25 years కుర్రోళ్ళగా డ్యాన్స్ చేస్తున్నారు. మహేష్ బాబు గుంటూరు కారం సూపర్ అన్న. ఫ్యామిలీ పరంగా చూడవచ్చు. త్రివిక్రమ్ డైరెక్షన్ మాత్రం కొంచెం డైలాగులు కానీ కొంచెం తగ్గినాయి, కాకపోతే అందరూ చూడవచ్చు. ఎంటర్టైన్ మూవీ, ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్ మూవీ. మ్యూజిక్ బాగుంది, సూపర్ హిట్, సూపర్. జై మహేష్ బాబు. గుంటూరు గారు బాగానే ఉందన్న, వన్ టైం వాచ్. చాలా ఎక్కువ నెగిటివిటీ వస్తుంది, దేనివల్ల అంటారు? ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది. త్రివిక్రమ్ గారు మార్క్ కూడా మిస్ అయింది. మహేష్ బాబు గారు చాలా యాక్టివ్గా ఉన్నారు. అవును, బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ కోసం చూడొచ్చు, 2 times చూడొచ్చు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అంటారు, వన్ టైం వాచబుల్ అన్న. త్రివిక్రమ్ మార్క్ లేదు, మహేష్ బాబుని చేసుకోవడం జాత కాదు అంతే. మహేష్ బాబు వాటికి బాగుంది, స్టోరీ అంతేం లేదు, చూడొచ్చు ఒకసారి. మహేష్ బాబు కోసం 2 సార్లు చూడొచ్చు అంతే. సినిమా అనుకున్నంతేం లేదు, వాళ్ళ చాయిస్ అనుకున్నా, రొటీన్ ఏం లేదు. చాలా ఉన్నాయి, ఎస్పెషల్లీ స్క్రీన్ మీద మహేష్ బాబు ఉంటే ఇట్స్ ఆబ్వియస్లీ గుడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. త్రివిక్రమ్ గారు మార్క్ మిస్ అయింది అంటారు, ఎంతవరకు లేదు? నో, ఇట్స్ గుడ్. బాగుంది. వాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? ఇట్స్ వెరీ గుడ్. సో మహేష్ బాబు గారు చాలా యాక్టివ్గా కనబడుతున్నారు ఓవరాల్ ద మూవీ అంటారు. యా, దట్ ఈస్ యాక్చువల్లీ ఫీస్ట్. బట్ నెగిటివిటీ అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది గుంటూరు కారం మీద. వై? నో, ఐ డోంట్ థింక్ సో. ఓకే. సో అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. యా. ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? 10కి 9. మూవీ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, కానీ ఆ ల్యాగ్ అంతా అయిన తర్వాత ఒక స్టోరీ ఒక ట్రాక్లో పడ్డ తర్వాత చాలా బాగుంది భయ. ఏంటంటే శ్రీలీల అదే ఓల్డ్ సాంగ్స్కి ఇది ఉంటుంది అనమాట, ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్ భయ. ఈవెన్ మహేష్ బాబు కూడా బాగా డ్యాన్స్ చేశాడు అనమాట. ఈవెన్ ఒక ఫన్నీ వేలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది.
ఈ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మహేష్ బాబు డాన్సర్. కానీ ఆఫ్ కోర్స్ శ్రీలీల కొంచెం యంగ్ కదా, సో మ్యాచ్ చేయలేకపోయాడు అనమాట. చాలా అసలు ఏంటంటే ఇప్పుడు అతడులో ఒక టైప్ ఆఫ్ మహేష్ బాబు ఉంటాడు, కలేజాలో ఒక టైప్ ఆఫ్ మహేష్ బాబు ఉంటాడు కదా. సో ఇది మొత్తం టోటల్ డిఫరెంట్ అనమాట. గుంటూరు స్లాంగ్లో ఉంటుంది మొత్తం. సో గుంటూరు స్లాంగ్లో ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, మెయిన్ మదర్ సెంటిమెంట్ కానీ, క్లైమాక్స్ ట్విస్ట్ కానీ, క్లైమాక్స్ అయితే అసలు అంటే స్పాయిలర్ ఇప్పుడు నేను చెప్పకూడదు, అది సినిమా చూస్తే మాత్రం. రెగ్యులర్ స్టోరీ ఏం కాదు భయ్య. మదర్ సెంటిమెంట్ కొత్తగా ఇచ్చాడు. డెఫినెట్గా మదర్ సెంటిమెంట్ చాలా కొత్తగా ఇచ్చాడు. ఇదైతే 100% మీరు చూసినా మీకు అర్థమిస్తారు అన్నమాట. నెగిటివిటీ ఏమో నాకు తెలియదు భయ్య. మరి నేను క్యాజువల్గా సినిమా చూసినా నాకైతే నచ్చింది పర్సనల్గా, అంతే. నెగిటివిటీ అంటే మరి నెగిటివ్ ఏం లేదు, అదే ఒకసారి సినిమా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్స్ అని ఇప్పుడే ఒక చెప్పినా మీకు కూడా చెప్పమంటారా అన్న? కుర్చీ మడత పెట్టి కూడా తీసుకురావడం బెటర్ అనిపించింది అన్న. ఒక్క పాట తప్పించి మిగతా అంతా బగ్వాస్ చెత్తగా అనిపించింది. ఇంట్లో కారం లేదేమో, ఇటు వచ్చి చూడాల్సి వచ్చిందేమో గుంటూరు కారం ఎట్లుంటుందో, గంత తప్ప ఇంకేం లేదు. స్టోరీ ఇంకేం లేవు. ప్రేక్షకులు పోవాలంటే ఒక పాట కోసం తప్ప ఇంకా బీజం ఓకే. హీరో చెప్తున్నా కదా, మహేష్ బాబు తప్పించి మిగతాదంతా బగ్వాస్, ఇంకేం లేదు. నెగిటివ్గా చెప్పాలా పాజిటివ్గా చెప్పాలా? యాజ్ యూజువల్ బాబు వన్ మ్యాన్ షో, పక్కా బ్లాక్ బస్టర్. త్రివిక్రమ్ గారు మార్క్ మిస్ అయింది సినిమా. త్రివిక్రమ్ మహేష్ బాబు ఉన్నారు అంతే చాలు, పక్కా బ్లాక్ బస్టర్. యాజ్ యూజువల్ కామెడీ టైమింగ్ హైలైట్, బాబు హైలైట్ మూవీలో, బాబు హైలైట్. ఇంకా నార్మల్గా మహేష్ బాబు సినిమాకి అలానే వచ్చింది నెగిటివిటీ. బాస్ నేను ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను, చాలా కన్ఫ్యూజన్ ఉంది బాస్. ఎందుకంటే దీన్ని బాగుందనాలా బాగాలేదనాలా అర్థం కావట్లేదు. బట్ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి, నిజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అసిస్టెంట్ సినిమా చేశారన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ వెన్ కమింగ్ టువర్డ్స్ మహేష్ బాబు అండ్ హిస్ డాన్సింగ్, అబ్బా బాబోయ్ అసలు సార్ ఒకటి మహేష్ బాబు గారికి ఒక ట్యాగ్ ఉంది, హీఈస్ కాల్డ్ యాజ్ డైరెక్టర్స్ యాక్టర్. బట్ ఈరోజు నేను ఒక కొత్త సార్కి ఒక టైటిల్ ఇస్తాను, మహేష్ బాబు గారు ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యూ విల్ నోన్ యాజ్ ఆడియన్స్ యాక్టర్ సార్. మీరు ఎలా అంటే ఈ ఏజ్లో మహేష్ బాబు గారు ఎంత మంచి డాన్స్ చేశారంటే అన్బిలీవబుల్, ఒక కొత్త స్టార్ డాన్స్ చేశారు. ఇట్స్ ఎలా అంటే ఒక అల్లు అర్జున్ డాన్స్ చేసినట్టు, ఒక రామ్ చరణ్, ఒక తారక్ డాన్స్ చేసినట్టు. వాళ్ళు వీళ్ళకన్నా ఒక 10 years అండి, వీళ్ళు 30sలో ఉంటే వీళ్ళు 45లో ఉన్నారు ఇప్పుడు. ఐ గెస్ 42 or 40లో ఉన్నారు మహేష్ బాబు గారు. సార్ ఒక్కటి మాత్రం చెప్పాలనుకుంటున్నాను, సంక్రాంతికి అయితే ఇది పర్ఫెక్ట్ మూవీ. ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ మహేష్ బాబు ఫ్యాన్ మీరు ఒక సెంటిమెంట్, ఒక మహేష్ బాబు యాక్టింగ్ అయితే సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. బట్ ఒకటండి, దీంట్లో ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వాళ్ళకి ఏమైతే ఏమో కానీ సంక్రాంతి సార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీకు సంక్రాంతి మీకు అచ్చు రాలేదు సార్. మీరు ఎప్పుడైనా దసరా లేదంటే దివాళీ ఆ టైంలో మీరు మూవీస్ చేయండి, కానీ ఇక్కడైతే ఎందుకంటే బాస్ మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఒక్కటి గమనించండి, మీకు ఒక ఫైట్ మాస్టర్ సినిమా నుంచి వెళ్ళిపోయినా, హీరోయిన్ వెళ్ళిపోయినా, ఎంతమంది లాస్ట్కి ఏమన్నా మహేష్ బాబు గారు మీ వెంబడి ఉన్నారండి. మీరు ఇంకా కొంచెం ఈ రైటింగ్స్ ఇంకా బాగా రాయాల్సింది. మీరు ఎలా అంటే కొంచెం కామెడీ కొద్దిగా తగ్గింది. ఇంక ఎస్పెషల్లీ గుంటూరు కారం అని మీరు టైటిల్ కూడా కొంచెం ఎలా ఉందంటే కొంచెం రిలీజనిజం అన్నట్టు అవుతుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మహేష్ బాబు గురించి సినిమా చూడొచ్చండి. మహేష్ బాబు గారికి 100కి 200 మార్క్స్. సినిమా నచ్చిందా?